హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీరు నమ్మిన వారు ఎవరు మిమ్మల్ని మోసం చేయలేదా? చేసినప్పుడు మీ హృదయం కృంగలేదా? చాలా కృంగింది కదండి. మరి ఆ కృంగిన సమయాల్లో వాళ్ళని చెప్పించారా? వాళ్ళని తిట్టారా? మిమ్మల్ని మీరు తిట్టుకున్నారా? లేక దేవా ఈ సమయంలో నా ప్రశాంతత దయచేయి నాయన, ఈ సమయంలో నీ యందు నిరీక్షణ ఉంచుతున్నాను, నా శత్రువులను మిత్రులుగా చేయి నాయన, నా నష్టాన్ని లాభంగా చేయి ప్రభా, నా బాధను ఆనందంగా చేయి నాయన అని మీరు మొరపెట్టుకుంటే ఒక అద్భుతాన్ని చూస్తారు. ఈ లోకంలో మనుషుల్ని నమ్మకండి. సొంత వారైనా బయట వారైనా, మంచివారైనా, మంచివాడండి మంచివాడు 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 అంటారు. ఆ మంచివాడు గురించి ఎంత భయంకరంగా తర్వాత వాళ్ళే చెప్తారు. మళ్ళీ మంచివాడని నమ్మాను, నన్ను నాశనం చేశాడని ఎంతోమంది ఈ రోజున చెప్తూ ఉన్నారు. ఏమంటాడండి భక్తుడు? గాఢాంధకారంలో నేను నడిచినా భయపడని అవసరం లేదు, నాకున్న మనుషులందరూ నన్ను విడిచిపెట్టినా నేను భయపడని అవసరం లేదు. ఏంటంటే ఒక తల్లి చనిపోతే బిడ్డలు ఎంత ఏడుస్తారు, ఒక భార్య చనిపోతే భర్త ఎంత ఏడుస్తాడు, ఒక భర్త చనిపోతే భార్య ఎంత రోధిస్తుంది. ఈ రోజున తట్టుకోలేని వేదనలతో గుండాగి మరణించే అనేకులను, కృంగిపోయిన వారిని చూస్తూ ఉన్నాం, పిచ్చివాళ్ళు అయిపోయిన వారిని చూస్తున్నాం. ఒక్కటే గుర్తుపెట్టుకోనండి, నీకున్న వారందరూ నిన్ను విడిచినా, నీకున్నవన్నీ నిన్ను విడిచినా నిన్ను విడువని ఎడబాయని ప్రభువు నీకున్నాడు. గాఢాంధకారం లోయలో నీవు సంచరించిన ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. శాంతికరమైన జలముల చెంత నిన్ను పరుండబెట్టువాడిగా ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను కాపాడి నిన్ను ఆదరించినవిగా ఉన్నాయి. నా దినములన్నీ కృపాక్షేమములే, నా దినములన్నీ కృపాక్షేమములే, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. యేసుక్రీస్తును నమ్మిన వారికి ఉన్న ఈ యొక్క గొప్ప ఆదరణ మీరు గుర్తిస్తే మనం కృంగిపోవలసిన అవసరం లేదండి. చిన్న చిన్న విషయాల్లో ఫెయిల్ అయినప్పుడు, చిన్న చిన్న విషయాల్లో నష్టాలు కలిగినప్పుడు, చిన్న చిన్నవి అనుకున్నవి జరగనప్పుడు, చివరి సమయాల్లో చేతులు వదిలేసినప్పుడు, చివరి సమయాల్లో మనుషులు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టి తప్పించుకున్నప్పుడు, మనం అనుకున్న వాటిని నిరీక్షించి ఎంతో ఆశ పెట్టుకున్న వాని గబక్కన మన దగ్గర నుంచి తీసివేయబడినప్పుడు ఒక విధమైన కృంగుదల కలుగుతుంది. ఒకసారి ఆలోచించేయండి. ఎప్పుడైనా సరే మీ మనస్సు బాగోనప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు, ఏదో గందరగోళంగా ఉన్నప్పుడు, ఏదో ఒక భయం మిమ్మల్ని పట్టి పీడిస్తున్నప్పుడు, ఏదో ఒక దిగులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నప్పుడు, ఒక చింత మీలో ఉన్నప్పుడు, ఏంటిది, ఎందుకు నేను ఇలా ఉన్నాను అని ఆగి ఆలోచించుకోండి. ప్రాణమా, నీ వేళ నాలో కృంగి ఉన్నావు, ఎందుకు నేను నా మనసు పాడైంది, ఓహో వాళ్ళు ఇలా అన్నందుక, ఓహో ఇది ఇలా జరిగినందుక, ఆహా దీనివలన అని మీరు దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే, ఒకటే, నీకు కలిగిన బాధలను, నీకు కలిగిన అనుమానాలను, నీకు కలిగిన భయాన్ని, నీకు కలిగిన కృంగుదలను మోకాళ్ళ మీద పడి, యేసు ప్రభువా నా స్థితి ఇలా ఉన్నది అని నీవు చెప్పుకుంటే, ప్రార్థన చేస్తే ఆ పరిస్థితుల నుంచి నీకు విడుదల కలుగజేస్తాడు. నీ ప్రాణాన్ని సుఖంపజేస్తాడు, సంతోషంగా ఉండినట్లుగా చేస్తాడు. ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఏ మనుషుడు నేను అప్సెట్ అవను, నేను డిప్రెషన్ అవను, నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అంటానికి అవకాశమే లేదు. యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు, వారికి ఉన్న ఆ కృంగుదలను వాళ్ళు గుర్తించకుండా ఇందాక చెప్పినట్టు మధుపానంతోనో ధూమపానంతోనో మరో కార్యంతోనో అణిచివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారే కానీ, కృంగిన వారిని లేవనెత్తడానికి వచ్చిన యేసు ప్రభు, నలిగిన వారిని బాగు చేయడానికి వచ్చిన యేసు ప్రభు, నీ బాధ ఏదైనా, నీ కృంగుదల ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ చింత ఏదైనా, నీవు ఆలోచించి విసిగిపోయిన కార్యం ఏదైనా సరే దాన్ని సఫలము చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. పిల్లలు పుట్టలేదే అని కృంగిపోయేవారు ఎందరో ఉన్నారండి. ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదే మా బిడ్డలకని కృంగిపోయేవారు ఎందరో ఉన్నారు. అప్పుల బాధ ఎక్కువైపోయిందే, ఈ ఎలా తీరుతాయని ఆలోచించి కృంగిపోతున్న వారు ఎందరో ఉన్నారండి. రకరకాల సమస్యలతో నేను మనుషులతో మాట్లాడుతున్నప్పుడు నాకే బాధ లేదని చెప్పేవాళ్ళు నా దగ్గరికి రారండి. అసలే వాళ్ళు ఎందుకు వస్తారు నా దగ్గరికి రారు, యేసుప్రభు దగ్గరికి అసలే వెళ్ళరు. ఏంటంటే ఏ బాధ లేని వాడికి, డబ్బులు ఉన్నవాడికి, అన్నీ బాగున్నవాడికి ఆ దాంట్లో ఉంటాడు. అది అవన్నీ పోయేదాకా వాడు రాడు. తప్పైన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, పొట్టు తినే స్థితి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, కానీ అన్నీ బాగున్నప్పుడు రాలేదు కదా. అన్నీ బాగున్న తండ్రిని విడిచిపెట్టి పోయాడు కదా. ఈ రోజున మనుషులు ఎన్ని రకాల బాధలతో సతమతమవుతున్నారో గమనించినప్పుడు పరిష్కారం బైబిల్లో ఉంది, పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉంది. మీకు ఎప్పుడు ఏ బాధ కలిగినా, ఏ సమస్య వచ్చినా, ఎటువంటి కృంగుదల కలిగినా బైబిల్ చదవండి, దేవుడి యందు నిరీక్షణ ఉంచండి. మీ
చీకటిని వెలుగ్గా చేయగలిగిన వాడు, మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన వాడు, మీ బాధను ఆనందంగా చేయగలిగిన వాడు, మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కారణం మనవలే అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు, కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు, జయశీలుడిగా ఉన్నాడు, మరణపములను విరిచిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రభువు నీ ప్రభువుగా నీవు చేసుకున్న రోజున నీవు కృంగిన సమయాలలో, దిగులుతో చింతతో బాధలో ఉన్న సమయాలలో ప్రభువా నీవు కేక వేస్తే ఆయన ఆదరణ హస్తం నిన్ను ఆదరిస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నోసార్లు మాకు తెలియకుండానే మేము కృంగిపోతున్నామయ్యా, నిరుత్సాహపడిపోతున్నాము నాయన, దిగులు పడిపోతున్నాము నాయన, మా మనసు కృంగిపోతుంది నాయన, జీవితం మీద విరక్తి చెందుతున్నామయ్యా. అటువంటి సమయాలలో నీ యందు నిరీక్షణ ఉంచడానికి సహాయం చేయి. నా యేసయ్య నాకున్నాడన్న ధైర్యం మాకు దయచేయి. తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచనలు తీసివేయన ఆయన. తీరని వ్యాధులతో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. రుణ బాధలతో సతమతమవుతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. కుటుంబ సమస్యలతో, కలహాలతో, భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఈ రోజున విడుదల చేయుచున్నాము. నీ ప్రేమతో వారిని పెనవేయము నాయన. బలము ఊడిగిపోయిందని వృద్ధాప్యంలో నానా విధమైన అనారోగ్యములతో నా బిడ్డలు నన్ను చూడటం లేదే, నా కన్నవారు నన్ను విడిచిపెట్టారని వేదన పడుతున్న వృద్ధురాండ్రను చూడయ్యా. వృద్ధాప్యంలో వారి ఇంక నువ్వు చిగురించదనన్న మాట ప్రకారము ముదిమి వయసు వచ్చే వరకు నిన్ను చక్కన పెట్టుకున్న వాడును నేనే అన్న వాగ్దానంతో అట్టి వారిని ఆదరించము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలం తర్వాత మరొకసారి వైజాగ్లో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి ప్రభు ప్రేరేపించున్నాడు. ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ నెల 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఉన్న ఈ 1 డే గెట్ టుగెదర్కి సోషల్ మీడియా ద్వారా
టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా వాక్యం వింటూ మేలు పొందుతున్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం కూడి వచ్చినప్పుడు తన బలమైన హస్తం మనకు తోడై ఉంటుంది కాబట్టి అద్భుతాలు జరుగుతాయి. మన హృదయ వాంఛలు తీర్చే ప్రభు కార్యాలు జరుగుతాయి కనుక విశ్వాసంతో రండి, కుటుంబాలుగా రండి, మీ స్నేహితులకి బంధువులు కూడా తెలియచేయండి. చిరునామా గమనించండి, కళాభారతి ఆడిటోరియం, పిఠాపురం కాలనీ, మదిలిపాలెం, విశాఖపట్నం. ఇంకా విషయమై వివరాలు కావాలంటే కింద QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పంపించండి. వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో ప్రసారం అవుతున్న టెలివిజన్ కార్యక్రమాలు, సోషల్ మీడియా మినిస్ట్రీ ద్వారా ఇతర భాషలో వారికి సువార్త అందించాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఎంతో ఖర్చుతో, వ్యయంతో కూడిన ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు ఉండకూడితే ప్రభువుని ప్రేరేపిస్తే వివరాలను కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయంలో పాలిభాగస్తులు అవ్వండి. జైపాల్ ఫౌండేషన్స్ QR కోడ్ ఇవ్వబడుతుంది. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.